హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు లాస్య. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్. ఐ మేక్ కాంటెంట్ మోస్ట్లీ అబౌట్ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ అనమాట. ఎక్కువ శాతం కుకింగే చేస్తుంటాలేండి, నాకు ఇష్టం కుకింగ్ అంటే. ఈరోజు వీడియోలో నేను చేసే రెసిపీ చికెన్ ఫ్రై. ఆల్మోస్ట్ అందరికి వచ్చే ఉంటుంది. యూట్యూబ్లో ఎక్కడ మీరు టైప్ చేసినా ఊరికనే రకరకాల చికెన్ ఫ్రై రెసిపీస్ వచ్చేస్తుంటాయి. సో దీని నుంచే మీరు నేర్చుకొని చేయాలని ఏం లేదు. ఇది నా రెసిపీ అంతే, మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఒక 2 ఆనియన్స్, తర్వాత ఒక 4 చిల్లీస్ మధ్యలోకి కోసేసి వేసానమాట. ఇవి ఉడుకుతుండే లోపల నేను టమాటోస్ కట్ చేసుకుంటున్నా. ఇది నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా ఈ రెసిపీ. సేమే, చాలా బాగా వస్తుంది ప్రతిసారి. నేను ఏం చేస్తా అంటే చికెన్ ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటా. ఆ చికెన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. పైనుంచి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ చాలా ఇష్టం, అందుకే అది ముందుగానే వేసుకుంటాను. ఈరోజు చికెన్ ఫ్రైలోకి కీనువా ప్లస్ రైస్ 2 కలిపి కుక్ చేసుకుంటున్నాము. నేను మా అమ్మ కినువా తింటాం, మా డాడీ మా చెల్లి అస్సలు తినరు, అసలు టచ్ కూడా చేయరు కినువాని. మా చెల్లి మధ్యలో కొంచెం నాతో పాటు నేను తింటా లాసెక్క అని చెప్పి ఇచ్చేసింది. సరే అని చెప్పి మా చెల్లికి కూడా కలిపి వండేదాన్ని అనమాట. మా చెల్లి అస్సలు దాన్ని చూసేది అసలు బాగాలేదు, నేను తినలేనులేదు దీన్ని అంటది. సరేలేమ్మా, నేను నీకోసం ఇంకా వండను, ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు కీనువా వేస్ట్ చేస్తున్నావు, నీకోసం ఉండదు అని చెప్పేదాన్ని. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక 3/4 ఆఫ్ గ్లాస్ వచ్చేసి కీనువా తీసుకుంటా, 1/4 రైస్ తీసుకుంటా, నార్మల్ వైట్ రైసే. దీన్ని 3 to 4 టైమ్స్ వాష్ చేయాలి, నీట్గా బాగా రబ్ చేసి వాష్ చేయాలన్నమాట. ఎందుకంటే కీనువాలో అది రకమైన స్మెల్ వస్తుంది, అది వాష్ చేస్తేనే పోతుంది. అండ్ చూసారా, ఇక్కడ చికెన్ కొంచెం కుక్ అయింది కదా, దీనిలోకి ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది అందరు ఇలానే చేస్తారో లేదో నాకు తెలీదు. నేను ఈ చికెన్ ఫ్రై నేర్చుకుంది మాత్రం యూట్యూబ్లో చూసే. నేను అప్పటి వరకు ఇంకా చికెన్ ఫ్రై ఒక్కసారి కూడా ట్రై చేయలేదన్నమాట. ఎందుకో నాకు చేయాలని చెప్పి యూట్యూబ్లో చూస్తే ఈ రెసిపీ కనిపించింది. మా మమ్మీ కూడా ఇలా టమాటోస్ ముందుగా వేసి ఉడకబెట్టడం అలాంటివి చేయదు. నేను వచ్చేసి ఈ స్టేజ్లో టమాటోస్ వేసేసి కొంచెం సాల్ట్ పసుపు 2 వేసి దీన్ని మూత పెట్టేసి మళ్ళీ వదిలేస్తాను అనమాట. ఇది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు వాటర్ పోసుకుంటే వస్తుంది. కానీ నేను ఇది ఫ్రై కాబట్టి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అలానే కుక్ చేస్తాను. నాకు చికెన్ బాగా సాఫ్ట్గా ఉంటే ఇష్టము, కొంచెం పచ్చిగా ఉన్నా కూడా తినబుద్ధి కాదు. కొంతమంది మాత్రం చికెన్ కొంచెం నార్మల్ స్టేజే, మరీ మెత్తగా లేకపోయినా కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా చికెన్ 90% కుక్ అయిపోయింది అన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఆచి గరం మసాలా ప్యాకెట్ ఒకటి వస్తుంది, అది కూడా వేసుకుంటా అనమాట. మీరు కావాలంటే ఇంట్లో చేసిన గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా కొంచెం తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు, ఘాట్ వచ్చేస్తుంది. అండ్ లాస్ట్లో ఇప్పుడు నేను కరివేపాకు కొత్తిమీర ఒక 2-3 చిల్లీస్ కట్ చేసి వేసుకుంటా అనమాట. ఈ చికెన్ ఫ్రైకి మెయిన్ ఇదే అనమాట. లాస్ట్లో చిల్లీస్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది, బాగా స్పైసీగాను ఒక ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది, భలే ఉంటుంది. అది మీరు ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసినప్పుడు. అండ్ ఇప్పుడు మీరు కావాలంటే ఒకసారి ఉప్పు టెస్ట్ చేసుకోండి. ఉప్పు మీకు తక్కువైనా ఎక్కువైనా ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసేసుకోండి. ఇంకా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై అవనిచ్చేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఉప్పు చెక్ చేస్తున్నా, ఉప్పే నాకు మెయిన్ ప్రాబ్లము. మా ఇంట్లో ఒకరికేమో ఉప్పు తక్కువ అంటారు, ఒకరికేమో ఉప్పు ఎక్కువ అంటారు. నాకు ఏదైనా వంట చేసేటప్పుడు ఉప్పుదే మెయిన్ ప్రాబ్లము. అండ్ ఇక్కడ కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది, అందుకని కారం వేస్తున్నా. మసాలాలు కూడా కొంచెం కొంచెం తక్కువ అయ్యాయి అనిపించింది, అందుకని మళ్ళీ యాడ్ చేస్తున్నా. నాతో ప్రాబ్లం ఏంటంటే నేను అన్ని మసాలా ఒకేసారి వేయనమాట. ఒకేసారి వేస్తే ఏంటంటే ఎక్కువ అయిపోతుందేమో అని భయం అనమాట నాకు. అందుకని నేను ఫస్ట్ కొంచెం కొంచెం వేసి మళ్ళీ తక్కువ అయితే అప్పుడు వేసుకుంటా. చిన్నప్పుడు అంతా ఎట్లా అంటే హెవీగా వేసేసేదాన్ని మసాలాలు, ఎంత పడితే అంత ఎక్కువ ఎక్కువ వేసేసి అవి ఘాట్ వచ్చేసి అసలు ఎవరు తినేవాళ్ళు కాదు. సో ఆ ఫోబియా ఇంకా అట్టే ఉండిపోయింది నాకు. నేను ఏదైనా కూర చేస్తే ఫస్ట్ తక్కువ తక్కువ వేసుకొని అవన్నీ మళ్ళీ చూసుకొని టేస్ట్ అప్పుడు ఎక్కువ కావాలంటే వేసుకుంటాను. లాస్ట్లో ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. చాలా బాగుంది అసలు ఆ రోజు చికెన్ ఫ్రై. మీరు ఒకవేళ బిగినర్ అయితే నా రెసిపీ ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మరీ డ్రైగా ఉండదు, మరీ గ్రేవీ లాగా ఉండదు. రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి తినడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, పైగా వీడియో తీసేటప్పుడు కూడా ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నేను టొమాటోస్ వేసుకుంటా కదా, ఆ టైంలోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని చికెన్ మొత్తం కలిపేసుకుంటాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మెయిన్ కదా, అది లేకపోతే
పచ్చి వాసన వస్తుంది, అది నేను చూపించడం మర్చిపోయాను. సో మీరు అది కూడా యాడ్ చేసేసుకోండి. ఈరోజు చికెన్ ఫ్రైలోకి రసం చేసి ఉన్నింది అనమాట మా అమ్మ, టొమాటో రసం. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కదా, చాలా బాగుంటాయి. ఇంకా కమింగ్ టు కీనోవా నేను ఎలా కుక్ చేస్తా అంటే, ఫస్ట్ కుక్కర్లోకి మనం నానబెట్టిన కీనోవా వాటర్ అంతా తీసేసి ఈ రెండు యాడ్ చేసేసుకోవాలి, కీనోవా రైస్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ గ్లాస్ వచ్చేసి రైస్, హాఫ్ గ్లాస్ కినోవా తీసుకున్నా కాబట్టి హాఫ్ గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అనమాట. సేమ్ రైస్ లాగే కినోవాకి కూడా హాఫ్ గ్లాస్కి 1 గ్లాస్ వాటర్, రైస్కి కూడా హాఫ్ గ్లాస్కి 1 గ్లాస్ వాటర్, అంటే టోటల్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నా. ఇది ఎగ్జాక్ట్గా మీరు ఎలా కుక్ చేయాలంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని 2 విజిల్స్ రానియాలన్నమాట. కరెక్ట్గా కుక్ అయిపోతుంది. మీరు చూద్దూరు ఎండ్లో. ఇంకా కుకింగ్ అయిపోయాక ఫస్ట్ వంట రూమ్ అంతా క్లీన్ చేసేయాలి. చిన్నప్పుడైతే ఘోరంగా ఎక్కడ వస్తువులు అక్కడ అన్నీ పడేసి వదిలేసేదాన్ని. ఇప్పుడు మా అమ్మ తిట్టి 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 నన్ను ఎలా ప్రిపేర్ చేసేసిందంటే, ఇంక వంట అయిపోయాక ఫస్ట్ చేసే పని మొత్తం క్లీన్ చేసేస్తా, ఆ తర్వాతే ఇంకా అన్నీ చూసుకుంటా అనమాట. నేనే ఎప్పుడు వంట చేస్తా అంటే కాదు, మా మమ్మీ కూడా చేస్తుంది. నేను ఎప్పుడైనా నాకు ఇష్టమైన నేను చేసుకొని తినాలి అనిపించినప్పుడు చేస్తా, లేదా మా ఇంట్లో వాళ్ళు చేయమన్నప్పుడు చేస్తా అనమాట. సో కినోవా రెడీ అయిపోయింది చూడండి. 2 విజిల్స్ కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో రానిచ్చాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ రోజు వీడియో తీస్తున్నానో ఏమో కానీ భయంగా ఉన్నింది, ఎక్కడ బాగా రాదో, కష్టపడి వీడియో తీస్తున్నాను బాగా రాకపోతే ఏం చెప్పాలి అని. కానీ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మరీ ముద్ద అవ్వకూడదు, మరీ పొడి పొడిగా ఉండకూడదు, కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది వాటరీగా లేదు చూడండి. కొన్నిసార్లు సరిగ్గా ఉడకపోతే వాటర్గా ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువ ఉడికిపోయినా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది అలా లేదు, ఆ రోజు కరెక్ట్గా వచ్చింది. దీనిలోకి ఇంకా మా లంచ్కి కీరా, క్యారెట్, ఆబ్వియస్లీ ఫైబర్ ఉండాలి కాబట్టి ఆ రోజు లంచ్ ప్లేట్లోకి ఇదే సాలడ్ అండ్ చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రై కూడా రెసిపీ మీకు చూపించా కదా, ఎంత బాగా వచ్చిందో ఆ రోజు. కరెక్ట్ గ్రేవీ ఉన్నింది, కొంచెం కలుపుకొని తినడానికి ఉన్నింది, మళ్ళీ రసంలోకి తినడానికి కూడా చాలా బాగుంది. ఇదనమాట ఈరోజు మా లంచ్. మంచిగా కీనువా, సాలడ్, ఇంకా చికెన్ ఫ్రై అయిపోయాక రసంతో కూడా తినేసాము. మా మమ్మీకి కూడా ఆ రోజు చాలా బాగా నచ్చింది. అండ్ ఈవినింగ్ మా డాడీ కూడా ఇంటికి వచ్చాక తిని చెప్పి చాలా బాగుందన్నాడు. సో దట్స్ ఆల్. మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి, అంటే నేను స్పెసిఫిక్గా చేసే రెసిపీలు, అవి నేను ఇంకా నా వీడియోస్లో షేర్ చేస్తాను. నేనేందంటే చాలా వంటలు చేయడము అట్లాంటివి ఉండవు, కొన్ని వంటలే చేస్తా, ఆ కొన్ని స్పెసిఫిక్గా చేస్తా, లేదంటే రకరకాలు కొన్ని అంటే కొత్తవి ట్రై చేయడం అలాంటివి చేస్తుంటా. మోస్ట్లీ కొత్తవి ట్రై చేసేవి అన్నీ ఫ్లాపే అవుతాయి, రిపీటెడ్గా చేసేవే కొంచెం బాగా వస్తాయి. అలాంటి ఇంకా చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే, మరి నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.